హాయ్ అండి. ఇడ్లీ పిండితో ఇలా దోసలు ఎలా ఏసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. చాలా సాఫ్ట్‌గా, మెత్తగా బావుంటాయి. మిగిలిపోయిన పిండితో ఇలా చేశానండి నేను. దీనికి కావాల్సిన ఐటెమ్స్ ఇలా మిగిలిపోయిన ఇడ్లీ పిండి తీసుకున్నాను. అలాగే 4 ఉల్లిపాయలు, ఒక పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు తీసుకున్నానండి. మొత్తం ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పిండిలో ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేస్తున్నాను. అలాగే కొత్తిమీర, కరివేపాకు కూడా కట్ చేసుకున్నాం కదండీ! అది కూడా వేస్తున్నాను. పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేస్తున్నానండి. సన్నగా కట్ చేసుకున్నాను అన్నీ. ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. అలాగే టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. చిటికెడంత పసుపు కూడా వేసుకుంటున్నానండి దీంట్లోనే. ఇలా ఇడ్లీ పిండి మిగిలిపోయినప్పుడు ఈ విధంగా చేసుకుంటే సరిపోతుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ఇష్టంగా తింటారు. చూడండి మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి. బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా చూడండి. ఎంతో టైం కూడా పట్టదండి. త్వరగానే అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుందామండి. ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేసుకుందాం. పిండి కలిపి పెట్టాం కదండీ! ఆ పిండిని ఒక్కొక్క గెంటెతోటి వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇడ్లీ పిండి మిగిలిపోతే ఇలా చేసుకుంటే బావుంటుందండి. చూడండి ఇలా వేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. ఒక 2 మినిట్స్ కాలితే సరిపోతుంది. మూత పెట్టేసుకుందాం. ఒక 2 మినిట్స్ తర్వాత చూద్దామండి మూత తీసి. కాలిపోయింది కదండీ! ఇంకో సైడ్ కూడా కాల్చుకుందాం. 2 సైడ్స్ కాలేటట్టు చూసుకోవాలండి. చూడండి ఒక సైడ్ అయితే కాలిపోయింది. ఇంకో సైడ్ కూడా కాల్చుకుంటే సరిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి 2 సైడ్స్ కాల్చుకున్న తర్వాత ఇప్పుడు ప్లేట్‌లోకి తీసేసుకుందామండి. ప్లేట్‌లోకి తీసేసుకుంటున్నాను. ఇంకొకటి కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా వేసుకుంటున్నాను. దీనిపైన ఆయిల్ వేసుకుందామండి లైట్‌గా. ఆయిల్ వేసుకొని మూత పెట్టేసుకొని ఇది కూడా 2 మినిట్స్ తర్వాత తీద్దామండి. ఒక 2 మినిట్స్ తర్వాత తీస్తే చూడండి ఇది కూడా కాలిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా కాల్చుకోవాలండి. మిగతా పిండి మొత్తం ఇలానే వేసుకోవాలి. చూడండి ఇది కూడా కాలిపోయింది కదా! ప్లేట్‌లోకి తీసేసుకుంటున్నానండి. ఎంతో ఈజీగా ఉంటుంది. చాలా త్వరగా అయిపోతుందండి. టేస్ట్ కూడా చాలా చాలా బావుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.